యా స్క్రీన్ ప్లే కూడా డల్ అనమాట. మనకు వచ్చేసి అవుట్డేటెడ్గా ఉంటుంది. మోర్ దాన్ డల్ అవుట్డేటెడ్గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ముఖ్యంగా చాలా బోర్ కొడుతుంది. ఏదో వస్తూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు అలా ఉంటుంది. కానీ కొంచెం మనకు ఇప్పుడు ఇండియన్ 1తో దీన్ని కంపేర్ చేసుకుంటే నిజంగా మనకు ఇండియన్ 1 ఒక 20-30 టైమ్స్ బెటర్ మనకు అనిపిస్తుంది. ఇండియన్ 1లో రీజనింగ్ కావచ్చు, ముఖ్యంగా మ్యూజిక్ అనమాట. అనిరుద్ధ్ గారు ఫెయిల్ అయ్యేది అనేది అది నిజంగా నేనే తీసుకోలేకపోతా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్స్ బీజిఎం కూడా బిలో యావరేజ్. అండ్ కంబ్యాక్ ఇండియన్ సాంగ్ ఒకటి బాగుంది. ఆ కంబ్యాక్ ఇండియన్ బీజిఎం బాగుంది. రిమైనింగ్ బీజిఎం కావచ్చు, రిమైనింగ్ 2 సాంగ్స్ ఉన్నాయి, అదంతా కూడా బిలో యావరేజ్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా ఒక బిలో యావరేజ్ మూవీ బ్రో. కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది. ఆయన యాక్టింగ్ ని మనం ఎవరు తప్పులు పట్టలేము. ఆయన లోకనాయకుడు అనమాట. స్పెషల్ గా చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ ఎస్పెషల్లీ సిద్ధార్థ్ గురించి కొన్ని టాక్స్ ఆయన ప్రెస్ మీట్స్ లో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సినిమాస్ లేదు. ఈ సినిమాలో ఏమైనా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఆయన? డెఫినెట్లీ ఇప్పుడు కమల్ హాసన్ గారితో పాటు ఈక్వలెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎవరిదైనా ఉండే అంటే సిద్ధార్థే అనమాట. వచ్చేసి కమల్ హాసన్ గారైనా వస్తారు, ఆ భారతీయుడు ఫైట్స్ చేస్తూ ఉంటారు అంటే, కానీ సిద్ధార్థే కొంచెం సిద్ధార్థ్కి ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడా ఉంటుంది, గ్యాంగ్స్ ఉంటారనమాట. సో సిద్ధార్థ్కి మంచి రోలే ఉంది. ఆఫ్టర్ కమల్ హాసన్ సిద్ధార్థ్ రోల్ బాగానే ఉంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే భారతీయుడు 3 ట్రైలర్ కట్ లాస్ట్లో చూపించారు. అది బాగా బెటర్గా ఉండబోతుందని నాకు అర్థమైంది. ఎందుకంటే భారతీయుడు 3లో ఈ 19th సెంచరీ అంటే 1806, 1810 ఇయర్స్లో ఈ ఫ్రీడమ్ ఫైటింగ్ అంతా ఆయన ఎట్లా చేస్తున్నారు, సంథింగ్ అవన్నీ చూపించబోతున్నారు అనేది. రైట్. ఇక్కడ వివేక్ తమిళ ఆర్టిస్ట్ వివేక్ ఉన్నారు, ఆయన చనిపోయారు. సో ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని ఎలా చూపించారు? డబ్బింగ్ అనేది ప్రాబ్లం ఉంది? లేదు డబ్బింగ్ ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి ఆయన షూట్ ఆయన బాగానే కంప్లీట్ చేసుకున్నారు. ఆయన ఏం లేదు, వివేక్ బాబీ సింహ వెనకాల ఉంటాడనమాట. ఇప్పుడు శివాజీ సినిమాలో రజనీకాంత్ గారి వెనక ఎలా ఆయన పనిచేసేస్తాం, బట్ ఆయన పనిచేసే సినిమాలో అంత వర్కౌట్ కాలేదు, అది వేరే విషయము. వివేక్ గారు అయితే బాబీ సింహ వెనకాల లాస్ట్ వరకు ఉన్నారు. బ్రహ్మానందం గారు ఉన్నారు, కానీ స్క్రీన్ పైన 5 సెకండ్ల కంటే ఎక్కువ కనబడు. 5 సెకండ్లు జస్ట్ అంతే. ఆయన ఒక రిచ్ పర్సన్ లాగా ఉంటాడు అనమాట. ఏదో క్యామియో అపియరెన్స్ లాగా తీసుకెళ్ళి. ఓల్డ్ స్క్రిప్ట్ మీన్స్ స్క్రీన్ ప్లేస్ అంతా యావరేజ్గా ఉంది. నార్మల్ మూవీ, 1 టైం వాచ్ అంతే. ఏంటి లాగింగ్ అంటే స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే ఉందండి. ఇట్స్ హైలీ ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే. కరెంట్ జనరేషన్ 96లో వచ్చిన మూవీ చాలా బాగుంది, కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ దట్ మచ్ గ్రేట్. అది ఇంకా పెద్దగా ఇంకా రాలేదు. మేబీ థర్డ్ పార్ట్లో రావచ్చు. సిద్ధార్థ్ యాక్టింగ్ ఈజ్ ఓకే. అండ్ దిస్ మేకప్ ఈజ్ యాక్చువల్లీ సమ్వాట్ బెటర్ దెన్ లాస్ట్. కమల్ హాసన్ 96లో చేసిన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు అలాగానే ఉన్నాయి. ఈ మూవీలో కూడా కంటిన్యూ చేస్తారండి. ఈ నెక్స్ట్ భారతీయుడు 3 కూడా రావడానికి ఆస్కారం ఉంది. మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే కరప్షన్ అనేది ఏ ఇంట్లో ఏ కుటుంబంలో ప్రతి కుటుంబంలో మీలాంటి పిల్లల నుంచి వ్యతిరేకత రావాలనేది మంచి ఉద్దేశం ఉంది. వెరీ గుడ్ యాక్షన్, గుడ్ కామెంట్.